ఈరోజు మనం ఈ వీడియోలో ధ్యానం అంటే ఏంది, ఆసనం ధ్యానం చేసేటప్పుడు ఏ ఆసనంలో కూర్చోవాలి, అదేవిధంగా ధ్యానం చేస్తున్న ఎంతసేపటికి మనిషి శూన్యమయ్యి ఒక శూన్య స్థితి ఏర్పడుతుంది, లేదా దాన్నే ధ్యాన స్థితి అని కూడా అంటారు. అది అసలు ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా ధ్యానం చేస్తున్న వారందరూ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, విశ్వమయ ప్రాణశక్తి పొందుతామంటారుగా, అది ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా సమాధి స్థితి అంటే ఏంటి, ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, మొదటిది ఏంటి, ధ్యానం. ధ్యానం అంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసాలతో కూడుకొని ఉండడం. ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం. మనం ఇంకో కొన్ని ధ్యానాలు ఉన్నాయి, కుంభక రేచక ప్రాణాయామం. సో అందులో ఏంటంటే 3 సెకండ్లు కుంభించడం, అంటే 3 సెకండ్లు గాలిని తీసుకొని కాసేపు అక్కడే ఆపేసి మళ్ళీ పరిగెట్టుకొని మళ్ళీ నిశ్వసించడం, అంటే ఆ తీసుకున్న గాలిని మళ్ళీ యథావిధిగా వదిలిపెట్టడం. ఇక్కడ కాసేపు ఆపడం, కాసేపు పట్టి ఉంచడం, కాసేపు పని కట్టుకొని మళ్ళీ వదిలివేయడం. అంటే ఇక్కడ మొత్తం మనసు పనిచేస్తుంది, ఇక్కడ సహజంగా ఏమీ జరగట్లే. ఓకే, కాబట్టి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే అసలైన ధ్యానము. ఇప్పుడు రెండవది ఆసనం. మనము 24 గంటల్లో 1 గంట ధ్యానం చేస్తున్నాం అనుకుందాం. ఆ 1 గంట ధ్యానంలో సరిగా చేయాలి కదా, అంటే ఎప్పుడెప్పుడు లేద్దామా అనిపించేలాగా కంఫర్ట్గా కూర్చోకుండా ఉంటే మనం ఆ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతామా అనుకుంటాం. అదేవిధంగా మనం ధ్యానిస్తున్నప్పుడు తీసుకున్న ఆసనం కూడా చాలా కంఫర్ట్గా, స్థిరంగా, సుఖంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ధ్యానంలో ఎక్కువ సమయం కూర్చోగలం. అదేవిధంగా కూర్చున్న ధ్యానాన్ని కూడా సహజంగా జరుగుతున్నది గమనించగలం. అంటే ఇక్కడ కంఫర్ట్ అనేది చాలా ముఖ్యం మన యొక్క ఆసనంలో. అంతేగాని ఒకానొక ఆసనంలో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా వస్తుందని, ఇంకొక ఆసనం సింపుల్ ఆసనంలో అయితే కాస్మిక్ ఎనర్జీ తక్కువ, ఇవన్నీ ఏం కాదు. అసలు ముఖ్యంగా ఏంటంటే మనసు శూన్యం అవ్వడం ముఖ్యం, అంతేగాని ఆసనం ముఖ్యం కానే కాదు. కాబట్టి ఏ ఆసనంలో అయితే ఎక్కువసేపు ఎక్కువ సహజంగా ఎక్కువ సుఖంగా కూర్చోగలమో ఆ ఆసనాన్ని తీసుకొని ధ్యానం చేయాలి. ఓకే, ఇది ఆసనం గురించి. ఓకే, సో ఇప్పుడు మూడవది శూన్యస్థితి ఏంటో చూద్దాం. ఓకే, మూడవది శూన్యస్థితి. మనము సహజంగా జరుగుతున్న ఈ శ్వాసని గమనించడం వల్ల మెల్లమెల్లగా మనకు ఫర్ సపోజ్ ధ్యానానికి ముందు లేదా కూర్చున్న వెంటనే మనకి 2000 ఆలోచనలు వస్తున్నాయి అనుకుందాం ఫర్ సపోజ్. తర్వాత మెల్లగా మనం ఎక్కడికి వచ్చాం, గతంలోకి వెళ్ళలే, భవిష్యత్తులోకి వెళ్ళలే. శ్వాస ఎక్కడుంది, ఈ క్షణంలో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ క్షణంలోకి శ్వాసని గమనిస్తూ ఈ క్షణంలో వస్తుండడం వల్ల మన ఆలోచనలన్నీ ఎక్కడుంటాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన గతానికి సంబంధించినవి గుర్తొస్తుంటాయి కదా. అంటే గతం ఆగిపోయింది, అంటే సగం ఆలోచనలు తగ్గిపోయాయి ఫస్టే కూర్చోగానే. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఆలోచనలు కట్ చేస్తూ ఉండగా మళ్ళీ భవిష్యత్తు గురించి ఆలోచనలు కూడా కొన్ని తగ్గుతాయి, ఇంకా గతం నుంచి కూడా కొన్ని ఆలోచనలు తగ్గుతాయి, మళ్ళీ సగం తగ్గాయి అనుకుందాం. ఇంకా అలాగే ప్రజెంట్ మూమెంట్లోకి ఇంకా సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తున్నాం. అప్పుడు ఏమైతే ఇంకా తగ్గుతాయి. తర్వాత 0, మనం తెలుగులో దీన్ని ఏమంటాం, శూన్యం. ఆలోచనలు ఏమైపోయినాయి, ఇప్పుడు శూన్యం అయిపోయినాయి, ఒక్క ఆలోచన కూడా లేదు. దీన్నే ఇంకో స్థితి అంటారు, ఏమిటి మనకు తెలుసు, ఆలోచన రహిత స్థితి. ఎందుకంటే ఆలోచనలు ఇక్కడ ఉన్నాయా, 0 అయిపోయినాయి, కాబట్టి ఆలోచనలు ఏమీ లేవు. ఆలోచనలు లేని స్థితిని ఈ శూన్యస్థితి. ఆలోచనలు ఉన్నాయా, మరి శూన్యం అయిపోయినాయి. కాబట్టి అప్పుడు ఆలోచనలన్నీ ఏ క్షణమైతే ఎప్పుడైతే తగ్గాయో దానిని శూన్యస్థితి అంటారు. ఇది ధ్యాన స్థితి, దీన్నే ధ్యాన స్థితి అని కూడా అంటారు. అంతేగాని ధ్యానంలో ఇక్కడ కూర్చొని అది ధ్యాన స్థితి కాదు. మనం మామూలుగా కళ్ళు తెరుచుకొని ఆలోచిస్తాం, ధ్యానంలో కూర్చోగానే కళ్ళు మూసుకొని ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మరి
కానీ అది ధ్యాన స్థితి కాదు, అది ఆలోచన రహిత స్థితి కాదు. ఏ క్షణమైతే ఎప్పుడైతే మనకు పూర్తిగా ఆలోచనలన్నీ సున్నా అయిపోతాయో, జీరో అయిపోతాయో అదే శూన్య స్థితి, అదే ధ్యాన స్థితి. ఓకే, క్లారిటీ వచ్చింది కదా శూన్య స్థితి అంటే. ఇప్పుడు ప్రాణశక్తి అంటే తెలుసుకుందాం. ఇప్పుడు ఆసనంలో కూర్చున్నాం, ధ్యానం చేసాం, శూన్య స్థితి పొందాం. ఇప్పుడు ఒక కుండలోకి నీళ్లు పోయాలి అంటే ఆ కుండలో ఏంటి, ఖాళీ ఉండాలి. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఖాళీగా ఉన్నాం, శూన్యంగా ఉన్నాం, ఆలోచన రహితంగా ఉన్నాం. అంటే మన ఆలోచనలు లేవు, ఖాళీ ఉంది మొత్తం, మన బుర్ర మొత్తం, మన మనసు మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి బ్రహ్మరంధ్రం ఓపెన్ అయింది ఇప్పుడు. కాబట్టి విశ్వం మొత్తంగా వ్యాపించి ఉన్న విశ్వమయ ప్రాణశక్తి లేదా ఇంగ్లీష్లో కాస్మిక్ ఎనర్జీ ఒక్కసారిగా మన బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ప్రవహిస్తుంది. ఓకే, దీనిని విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవడం అంటారు. ఇది ధ్యానంలో కూర్చోగానే రాదు, ఆలోచనలు శూన్యం చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాణశక్తి మనకు వస్తుంది అనమాట. ఒక్క ఆలోచన కూడా లేకపోతేనే ప్రాణశక్తి వస్తుందా, కొన్ని ఆలోచనలు ఉంటే ప్రాణశక్తి రాదా, ఖచ్చితంగా శూన్యం అవ్వాల్సిందేనా అంటే అలా ఏం లేదు. మనము ఒక కుండకి చిన్న రంధ్రం చేసామనుకోండి, కొంచెమే నీళ్ళు బయటకు వస్తాయి. ఇంకొంచెం పెద్ద రంధ్రం చేస్తే ఇంకొన్ని ఎక్కువ నీళ్ళు వస్తాయి. ట్యాప్ ఎంత ఓపెన్ చేస్తే అంత, మొత్తంగా ఓపెన్ చేస్తే చాలా విశ్వమయ ప్రాణశక్తి మనలోకి వస్తుంది. అంతేగాని మనం ధ్యానంలో కూర్చోగానే ధ్యానం కాదు, ఆలోచనను శూన్యం అవుతున్న కొద్దీ కొంచెం కొంచెంగా ఒకానొక స్టేట్లో చాలా ఎక్కువగా వస్తుంది. ఆ స్థితిని అప్పుడు మనకు వచ్చేది కాస్మిక్ ఎనర్జీ. మరి ఇదంతా బాగానే ఉంది. సమాధి స్థితి ఎప్పుడు వస్తుంది? ఇది వేరు. అదేవిధంగా సమాధి స్థితి కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అది ఎప్పుడు వస్తుందో ఇప్పుడు చూద్దాం. సమాధానాలు పొందే స్థితిని సమాధి స్థితి అంటారు. ఓకే, ఇస్తున్న ఈ భౌతిక శరీరం మాత్రమే కాదు, మనందరం 7 శరీరాల సమూహము అని చెప్పారు. అందులో 4వ బాడీ, మన ఈ బాడీస్ గురించి నెక్స్ట్ వీడియో ఇంకా ముందు వీడియోస్లో తెలుసుకుందాం. అందులో 4వ శరీరంలో మన యొక్క ఆత్మ నివసిస్తూ ఉంటుంది. సో నువ్వు ఇంకా అంటే ధ్యానం చేస్తూ ఎవరైనా కానీ ఇంకా మన యొక్క అసలైన స్వరూపానికి కనెక్ట్ అవుతాం. ఆ అసలైన స్వరూపం ఏంటి అంటే ఆత్మస్వరూపం. సో 4వ శరీరంలో ఉంటుంది. అప్పుడు మనందరము ఎలా ఉన్నాయి, ఇప్పుడు కన్ఫ్యూజన్గా, క్లారిటీ లేకుండా చాలా డ్యుయాలిటీగా ఉంటాం. అలాంటప్పుడు ధ్యానం ఎవరు చేస్తారు? కన్ఫ్యూజన్ ఉన్నవాళ్ళు, స్ట్రెస్ ఉన్నవాళ్ళు, కొంచెం వాళ్ళ లైఫ్లో ప్రెషర్గా ఫీల్ అవుతున్న వాళ్ళు, అదేవిధంగా ఆరోగ్యంగా లేని వాళ్ళు, వీళ్ళే కదా. వాళ్ళు ఏం చేస్తారు, ధ్యానం చేయమని చెప్పినప్పుడు ధ్యానం చేస్తారు. డీపర్గా ధ్యానం చేస్తూ ఈ స్టేజెస్ అన్నీ దాటిన తర్వాత వాళ్ళు ఇన్నర్ గైడెన్స్ అంటారు కదా. ఏంటి ఆ ఇన్నర్ గైడెన్స్ అంటే, నిజంగా ధ్యానం చేస్తున్న వారికి ఎవరిచ్చే ఆన్సర్ అది వాళ్ళకి మాత్రమే పరిమితం. అసలైన ఆన్సర్ ఎక్కడ వస్తుందంటే, సమాధి స్థితికి చేరుకున్న తర్వాత మనం ఎటు వెళ్ళాలి, మనకు 2 గోల్స్ ఉంటాయి, ఏ గోల్ తెలుసుకోలేకపోతున్నాం. అప్పుడు మనకు ఒక ఆన్సర్ వస్తుంది మన ఇన్నర్ గైడెన్స్ నుంచి, సమాధానం. ఓకే, మనకి ఈ జాబ్లో జాయిన్ అవ్వాలా, ఇది బాగానే ఉంది, ఇది బాగుంది, ఏ జాబ్లో జాయిన్ అవ్వాలి, సమాధానం లేదు. ధ్యానం చేస్తే సమాధి స్థితికి వెళ్తే, ఇదిగో ఈ జాబ్లో జాయిన్ అవ్వు, ఇది బాగుంది, సమాధానం వచ్చింది. నెక్స్ట్ నేను ఒక కోర్స్ చేయాలనుకుంటున్నా, ఏం చేయాలి? నేను మా అన్నయ్యని అడిగాను, ఆయనకు తెలిసిన నాలెడ్జ్ వరకే ఆయన చెప్పగలడు. నాకు చదువు చెప్పారు టీచర్ని అడిగాను, ఆయనకి ఎంత తెలుసో అంతే చెప్తారు. కాబట్టి నాకు ఇప్పుడు సమాధానం కావాలి. ఆ సమాధానం ఎలా ఉండాలంటే తిరుగులేని సమాధానంగా, ఇంకా డౌటే లేదు అన్నట్లుగా. అది ఎవరిస్తారంటే, మన లైఫ్ పర్పస్ ఏంటో తెలిసిన మన ఆత్మకి తన ప్రణాళిక మొత్తం తెలుసు, దానికి తగినట్లుగా మనకి గైడ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళకెలా తెలుసు మన పర్పస్? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసింది చెప్తారు. కాబట్టి మనం కనుక ధ్యానం చేసినట్లయితే, శూన్యస్థితిని పొందినట్లయితే, సరైన ప్రాణశక్తిని మంచిగా చాలా తీసుకున్న తర్వాత మనము అల్టిమేట్ గైడెన్స్కి చేరుకోగలము. మనం సమాధి స్థితికి చేరుకోగలం. అక్కడ సమాధానాలు ఉన్నాయి. మన లైఫ్కి సంబంధించి, మన గోల్స్కి సంబంధించి, మన యొక్క నిర్ణయాలకు సంబంధించి, అన్నిటికి సంబంధించిన సమాధానాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళండి అని పత్రి సారు అందుకే చెప్తారు. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ధ్యానం చేస్తే అన్ని సమాధానాలు వస్తాయంటే ఇదనమాట. ఇది సమాధి స్థితి అంటే. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస చేయాలి. అదేవిధంగా స్థిరంగా సుఖంగా ఉన్న ఆసనం తీసుకోవాలి. ఆలోచనలన్నీ శూన్యమైన క్షణమే శూన్యస్థితి. ఓకే, ఆలోచనలు శూన్యమైపోయిన తర్వాత మనకు విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది. ఇంకా ఇదే విధమైన ధ్యానాన్ని కంటిన్యూ చేస్తే సమాధి స్థితి వస్తుంది. అప్పుడే మనకు సమాధానాలు లభిస్తాయి.
సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.